మారిన కాలంతో పాటు మనము మానాలి, మారి తీరాలి. లేకపోతే కనుక పాతబడిపోతాం, పబ్లిక్ పట్టించుకోరు. అదే సందర్భంలో అప్డేటెడ్ కాలేదనుకుంటారు. నారా లోకేష్ తన అన్ని మార్పులు కూడా అట్లాంటి టెక్నాలజికల్ చేంజెస్లో నెంబర్ 1. తెలుగుదేశం పార్టీకి ట్యాబులతో సభ్యత్వ నమోదు అన్నది ఆయన ప్రారంభించాడు. వాళ్ళ అన్ని పార్టీలు అదే బడబట్టినాయి, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా. అట్లాగే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి పరీక్షలంటే పేపర్ల మీద రాస్తారు. ఈ రాసినటువంటి పేపర్లని తర్వాతన మూల్యాంకనం దిద్దుతారు లెక్చరర్లు. అయితే ఇది దశాబ్దాలు నడిచిపోతూ ఉంది. దశాబ్దాలు ఏంటి, శతాబ్దాలు అనాలేమో, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నడుస్తుంది కదా. ఈ వ్యవస్థకి అత్యాధునికమైనటువంటి కాన్సెప్ట్. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నాయి, అవి వేరు. కానీ ఈ 10th ఇంటర్మీడియట్లు, డిగ్రీలు ఇట్లాంటి వాటికి ఇక పైన కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇందులో టెక్నాలజీ వాడాలన్నది లోకేష్ ప్లానింగ్. ఇందుకోసం ఏం చేస్తారంటే, మనం పరీక్ష పేపర్లోనే రాస్తాం. రాసిన తర్వాత వీటిని స్కాన్ చేసి ఒక్కొక్క పేరుతో ఆ కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. అక్కడ ఇన్విజిలేటర్లు ఇక పైన పేపర్ని చూస్తానికి ఇదంతా చూసుకోవడం, ఇట్ట తిప్పుకోవడం ఈ పనేం లేకుండా మౌస్తో ఆ స్క్రీన్కి వేసి చూడటం, అందులో రాసిన దాన్ని బట్టి మార్కులు వేసాడు. అక్కడే మార్కుల బాక్స్ ఉంటుంది, అందులో వేసాడు. అవన్నీ కొడితే కంప్యూటర్ కూడిస్తుంది. ఫైనల్గా దాన్ని బేస్ చేసుకుని చేయటం. అంటే టెక్నాలజీని వాడుతున్నారన్నమాట. ఇప్పుడు పరీక్షలు దిద్దడానికి టెక్నాలజీ వాడే కాన్సెప్ట్ అన్నది నారా లోకేష్ తీసుకొస్తున్నటువంటి ఒక మంచి ఆలోచన, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి.